షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులందరికీ ఉదయకాలం నిండు మనసుతో మీకు వందనము తెలియపరుస్తున్నాము. మరి అనుదిన కృపావాక్యము ద్వారా మీరు మీ కుటుంబాలు బలపరచబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. మీరు అనేకులకు షేర్ చేస్తున్నారు. ఈ పరిచర్యలో మీరు కూడా పారిభాగస్తులు అవుతున్నారు. యవనస్తుల ప్రయాసాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. ఈ దిన కృపావాక్యం చూసుకుందాము. 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనం. ఇజ్రాయేల్ ఎలోహిమైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణకు ఆస్పదులగుననియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. ఇక్కడ యోషియా రాజు, ఇజ్రాయెల్కు యూదులకు రాజుగా ఉన్న యోషియా రాజు ప్రార్థన చేస్తున్నాడు. మరి అతి చిన్న వయసులో 8 సంవత్సరాల వయసులో రాజై 31 సంవత్సరాలు మరి యూదులను పరిపాలన చేసిన రాజు ఆయన. మరి దావీదు గారి వలె యథార్థమైన మనసు కలిగి ఆ వచ్చిన శ్రమలను, ఇజ్రాయెల్కి వచ్చిన శ్రమల నుంచి ఆ దేశాన్ని పాడు చేస్తానని పరమ తండ్రి ప్రవక్తల ద్వారా హెచ్చరించిన హెచ్చరికలను ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన దీన మనసు కలిగట, మెత్తని మనసు కలిగి తగ్గించుకొని, ఒక రాజు తగ్గించుకొని కన్నీళ్లు విడిచి చేసిన ప్రార్థన ఆ పరమ తండ్రి ఆలకించి నిన్ను బట్టి నేను ఈ ప్రజలను క్షమిస్తున్నాను అంటున్నాడు. నీ మనవి ఆలకించున్నాను అంటున్నాడు. కాబట్టి కొన్నిసార్లు పరిశుద్ధులారా, మన మనవి కూడా పరలోకపు తండ్రి ఆలకిస్తాడు. కొన్నిసార్లు ఆలస్యం అవుతుంటుంది, మన మనవి ఆలకించడం లేదా అనుకుంటారు. మరి ఈరోజు యాదృచ్ఛికంగా నా పెద్ద కూతురు యొక్క స్వీట్ యొక్క బర్త్డే. మరి తను గర్భంలో ఉన్నప్పుడు నేను మగ శిశువు కావాలని పరమతని మొరపెట్టాను. మరి కూతుర్ని ఇచ్చినప్పుడు నా మనవి ఆలకించలేదు అనుకున్నాను. కానీ ఈ దినమున నా కూతుర్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను, ఎంతగానో ఘనపరుస్తున్నాను పరమ తండ్రిని. నా మనవి ఆయన ఆలకించాడని ఇప్పుడు నాకు అర్థమైంది, అప్పుడు అర్థం కాలేదు. కాబట్టి పరిశుద్ధులారా, కొన్ని మార్లు మన మనవి ఆలకిస్తుంటాడు. కొన్నిసార్లు మనము మరి అపోస్తలుడైన పేతురు గారు చెరసాలలో ఉండి మొరపెడుతున్నాడు. సంఘం ఆసక్తి ప్రార్థన చేస్తుంది. వారి ప్రార్థన ఆలకించి అద్భుతమైన కార్యం చేశాడు. ఆ యొక్క పరలోకం నుంచి దూతను పంపించి చెరసాల నుంచి విడిపించాడు. అదేవిధంగా చెరలో ఉన్న ఇజ్రాయేలును పరలోకపు తండ్రి యోషియా రాజు యొక్క ప్రార్థన ఆలకించి వారి పక్షాన మేలు చేశాడు. నీ పక్షమున, నా పక్షమున కూడా, మన బిడ్డల పక్షమున కూడా ఆయన మేలు చేయువాడై ఉన్నాడు. ఆయన మన కొన్నిసార్లు మన ప్రార్థన ఆలస్యం అవ్వచ్చు, బట్ ఆలస్యం చేసేవాడు కాదు. నీ మనవి ఆలకిస్తాడు బిడ్డ. అట్టి కృప పరమ తండ్రి నీకును మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఎలోహిం యోషువ రాజు యొక్క ప్రార్థన ఆలకించి ఇజ్రాయేల్ పక్షంలో మీరు మేలు చేసినారు. తను తగ్గించుకొని అయ్యా మెత్తని మనసు కలిగి ఆయన దీనుడై కన్నీళ్లతో చేసిన ప్రార్థన ఆలకించినారు. దావీదు రాజు గారి వలె ఆయన నీతిని అనుసరింపజేశాడు ప్రజలను. అట్టి కృప మేము కూడా దావీదు రాజు గారి యొక్క అడుగుజాడలు నడుచుటకు సహాయం చేయమని నజరుడైన యేసు నామమున స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యేసు మెస్సీయ వారి దివ్య సముఖము నుంచి మీకును మీ కుటుంబములకును శాంతి సమాధానము ఆయన కృప మెండుగా కలుగునుగాక. ఆమేన్.